ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-36 వచనంలో, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కొడలికిని ఆమె అత్తకును విరోధంగా పెట్టవచ్చుతిని. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులవుదురని వ్రాయబడి ఉంది. ఈ వాక్యంలో దేవుడు కొంచెం కఠినంగా అనిపించినా లోతుగా అర్థం చేసుకుంటే చాలా శక్తివంతమైన సత్యం ఉంది. రండి దాని గురించి మన వాక్య వివరణలో తెలుసుకుందాం. ఈ మాటలు యేసుక్రీస్తు తన శిష్యులను సేవకు పంపించే ముందు చెప్పిన హెచ్చరికలు. ఇక్కడ యేసు సమాధానం కాదు, ఖడ్గం తీసుకురాలేదు అని చెప్పినప్పుడు యుద్ధానికి పిలుపు ఇవ్వలేదు. తనను అనుసరించడం వల్ల వచ్చే విభేదాల గురించి ముందే చెప్పాడు. ఖడ్గం అంటే ఏమిటి? ఇది నిజమైన ఆయుధం కాదు, ఇది ఆధ్యాత్మిక విభజనకు సంకేతం. యేసును అనుసరించినప్పుడు కొన్ని కుటుంబాల్లో ఒప్పుకోలు ఉండవు, కొన్ని చోట్ల తిరస్కారం ఉంటుంది, కొందరు మనల్ని అర్థం చేసుకోరు. అందుకే యేసు నిజాయితీగా చెప్పారు, నన్ను అనుసరించడం ఎప్పుడు ఈజీ కాదని. కుటుంబంలో విభేదాలు ఎందుకు? ఈ వాక్యం చాలా బాధాకరంగా అనిపిస్తుంది, కానీ అర్థం ఇది కాదు. కుటుంబాన్ని ద్వేషించాలి, గొడవలు పెట్టుకోవాలి అని కాదు ఈ వాక్యం చెప్పేది. దీని అర్థం ఏమిటంటే, యేసును అనుసరించడం వల్ల కొంతమంది మనకు వ్యతిరేకంగా మారవచ్చు. అది మన చెడు వల్ల కాదు, మన విశ్వాసం వల్ల. ఇది మన జీవితానికి అన్వయం ఎలాగవుతుందంటే, నీవు దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నించినప్పుడు నేను ఎగతాళి చేశారా? ఇంత భక్తి అవసరమని ఎవరైనా అడిగారా? కుటుంబంలోనైనా అర్థం కాని వారు ఉన్నారా? యేసు ముందే చెప్పారు, ఇది జరుగుతుంది, కానీ భయపడకు. నీ విశ్వాసం నిజమైనదైతే ప్రతిఘటన రావడం సహజం. ఇక్కడ యేసు సమాధానానికి ప్రభు ప్రేమకు మూలం, కానీ సత్యం ఉన్న చోట అబద్ధంతో ఉన్న వారికి అసౌకర్యం కలుగుతుంది. అందుకే విభేదాలు వస్తాయి. మన వైపు నుంచి ప్రేమతో ఉండాలి, గౌరవంగా ప్రవర్తించాలి, గొడవలు వెతకూడదు, కానీ సత్యాన్ని వదలకూడదు. చిన్న ప్రార్థన. ప్రభువా, నిన్ను అనుసరించే మార్గంలో వ్యతిరేకత వచ్చినా నా హృదయాన్ని కఠినంగా కాకుండా ప్రేమతో నింపు, నన్ను బలపరుచు. ఆమేన్.